ఈరోజు మేము బ్రహ్మంగారి ఆలయము, అన్నపూర్ణాదేవి, గణపతి ఆలయాలు నిర్మించడానికి మాకు అక్కడ ఆ పొలానికి ఎంజాయ్మెంటు, పాస్బుక్లు, పర్మిషన్ ఇవ్వమని అడిగాము. అది గత కొన్ని సంవత్సరాలుగా ఎవరో కర్నూలులో ఒక మదార్ వలి అనే ఒక వ్యక్తి కేసు వేయటం వల్ల ఇన్ని రోజుల నుంచి ఆగిపోయింది. ఇప్పుడు మాకు అది ఆలయానికి అన్ని కట్టుకోవడానికి అన్ని అనుమతులు ఇవ్వమని మేము పర్మిషన్స్ కోసం అడిగాము. ఆ స్థలంలో వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి, అన్నపూర్ణాదేవి గుడి, గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయము. కులము ఆయన పెడితే అవుతుందని అయినా మేము 2009లో కొన్నాము. అది అంతా మీడియా వాళ్ళంతా న్యూస్ పేపర్లో ఉన్నాయి, అన్ని టీవీల్లో ఉన్నాయి, అంతా ఉంది, అంతా రికార్డ్ ఉంది. ఆ అమ్మిన వాళ్ళు చేసిన వాయిస్, రిటర్న్, ఆడియో, వీడియో రికార్డ్ అన్ని హైకోర్టులో కూడా ఉన్నాయి. హైకోర్టులో అప్పుడు వాళ్ళంతా అమ్మాము, మాకేమీ హక్కు లేదు దాని మీద అని వాళ్ళే అన్ని ఆడియో వీడియో రికార్డు ఇచ్చారు. దాన్ని అప్పుడున్న ఎంఆర్ఓ శ్రీనివాసరావు గారు హైకోర్టుకి పంపించారు. ఇప్పుడు వాళ్ళు అన్యాయంగా మేము లేము ఇక్కడ అని అన్యాయంగా రావడానికి చూస్తున్నారు. మొన్న అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం చెయ్యి కూడా విరగొట్టారు. వీళ్ళు పొలము ఆక్యుపై చేసుకోవాలి అన్న ఉద్దేశంతో బ్రహ్మంగారి విగ్రహం చెయ్యి విరగొట్టారు. దాని మీద మేము పోలీస్ కేసు కూడా ఫైల్ చేసాము. 2009 నుంచి నా ఆధీనంలోనే ఉంది. నేనే దాన్ని కౌలు తీసుకుంటున్నాను. దాని బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా అన్ని నా దగ్గరే ఉన్నాయి. కవులు ఇచ్చిన ఆడియో, అది స్టాంపు అన్ని కూడా ఉన్నాయి నా దగ్గర. అవునండి, దానిలో వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి, అన్నపూర్ణాదేవి, గణపతి సుబ్రహ్మణ్య స్వామి. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో ఆయన 16 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశానని చెప్పారు. మళ్ళా నేను సూర్యనంది నుంచే ఉద్భవం అవుతానని ఆయన కాలజ్ఞానంలో 6 సార్లు చెప్తూ ఉన్నారు. అందుకనే 2009లో బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని అనుసరించే అది కట్టాలని మేము కొన్నాము. 2010 జనవరిలో బ్రహ్మంగారి విగ్రహం వచ్చింది. అప్పటి నుంచి విగ్రహానికి రోజు భక్తులు పూజలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అన్నపూర్ణాదేవి, గణపతి విగ్రహాలు కూడా వచ్చినాయి.